నేను వచ్చినంటే మీకు మంచి మంచి ముచ్చట్లు చెప్తా కదా. ఇవాళ కూడా మీకోసం ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన, గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. ఇద్దరి చంద్రుల ముద్దుల కలయిక, ఇంతకంటే ఏం కావాలి పబ్లిక్కిగా? బంగారి తెలంగాణకు సర్కార్ పట్టు, చేస్తామని లీడర్లు పెడుతున్నారు ఒట్టు. అమరావతి పండగకు కమ్మటి భోజనం, లక్షల మంది పోతారట ఆంధ్ర జనం. దునియాకు వరుసుకున్న బతుకమ్మ, మస్తు ఆనందపడుతుండొచ్చు గౌరమ్మ. సర్కార్ కొలువులకు పర్ఫెక్ట్ అయిన సత్తి. జై బోలో తెలంగాణ. ఏ పాటలు ఉన్న చెప్పు ఈ సినిమా? కాదు, ఏ సినిమాలు ఉన్న చెప్పు ఈ పాట? మంగ్లీకి కావాలనట రోషమచ్చే రక్తం. రోషం రావాలనే సావిత్రి ఈ ఏషాలు, ఓర్పున్నోళ్ళు సహనశీలులు అన్న బిరుదు మనకేమద్దు. చంద్రాల్ సార్, కేసీఆర్ సార్ వీళ్ళిద్దరూ కలిసి ఏం మాట్లాడుకున్నారు? అందరి ముంగట ఏం మాట్లాడుకున్నారు? ఏకాంతంగా ఏమనుకున్నారు? అమరావతి శంకుబండ కార్యానికి కేసీఆర్ సార్ వస్తా అన్నాడా? వాస్తు గురించి ఏమైనా సలహాలు ఇచ్చిండా? కారెట్ ఖరీదెంత? ఇద్దరు చంద్రుల మధ్య ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? హీగో ఇప్పుడు గిదే ఉడుకు టాపిక్ ఫేస్బుక్లో వాట్సాప్లల్లా ఎవరి వాళ్ళ మీద చూసినా గివ్వే కామెంట్లు స్టేట్మెంట్లు కనిపిస్తున్నాయి. మరి అలా నడుమ ఏం జరిగిందో మా వాళ్ళు చెప్తున్నారు, చూడండి. తెలంగాణ కోసం మట్టి ముడుపు కట్టి 14 ఏళ్లు దాచిన కేసీఆర్ సారు రాష్ట్రం వచ్చినాక ఆ ముడుపు నిప్పిండు గప్పట్ల. ఇప్పుడు మల్లోపారి మట్టి ముడుపు కట్టుకొని ఆంధ్రాకు పోతున్నాడు అమరావతి కార్యానికి. ఆదివారం పొద్దుముకి 6 కొట్టంగా మన సీఎం సార్ ఉండే క్యాంప్ ఆఫీస్ కు కారేసుకొని వచ్చిన చంద్రాల్ సార్ కు ఎదురు పోయి పూల గుర్తిచ్చి ఎల్కని చెప్పిండు ఇంట్లకు. ఇక పనులు 7 దాకొచ్చినాయని అడుక్కుంటేనే ఇంట్లోకి తీసుకుపోయిండు. కేసీఆర్ సార్ కు శాల్వ కప్పి మిఠాయి డబ్బిచ్చి తిరుపతి లడ్డూలు చేతిలో పెట్టి అమరావతి కారెట్ ఇచ్చినాక ఫోటోలు దిగిండ్రు ఇద్దరు చంద్రులు. అంటే ఇప్పుడు డిస్కరేజ్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువైపోతే ఉప్పు నిప్పు లేకుండా ఇద్దరు లీడర్లు కలిసినప్పుడు చూడుండ్రి ఎంత ముద్దుగా నవ్వుకుంటున్నారో. ఈ ఇద్దరు చంద్రుల నవ్వులకు ఆ చంద్రుడే చిన్నపోవచ్చు. ఇక పాత పంచాదులు కడుపులో పెట్టుకోకుండా కార్యానికి తప్పకుండా రావాలని బతిలాడిండు చంద్రాల్ సారు. ఏ ఊకో అన్న, నువ్వు నా ఇంటికి వచ్చి పిలిచినాక రానానే, ఎన్ని పనులున్నా తప్పకుండా వస్తాని మాట ఇచ్చిండు మన సారు. అట్లనే 8 నెలల కింద కలిసినప్పుడు కొన్ని వాస్తు సలహాలు ఇచ్చినని అది చేసిండు. ఇక అమరావతి కట్టంగానే హైదరాబాద్ దాకా చక్కటి సడకేసుకుందామని మాట్లాడుకున్నారు ఇద్దరు సీఎంలు. దగ్గర 40-50 నిమిషాలు అమరావతి ముచ్చట్లు అందరి ముంగట్నే మాట్లాడుకున్నాక ఇద్దరు చంద్రులు కలిసి పక్కకు నరలకు పోయిండ్రు. ఇక అన్ని టీవీలోళ్ళు పత్రికలోళ్ళు ఏకాంతంగా ఏం మాట్లాడుకున్నారో తెలియదు అంటున్నారు కానీ నోటుకు ఓటు కేసు గురించి కాకుండా సపరేట్ గా ఇంకేం మాట్లాడుకుంటారు చెప్పుండ్రి అని 2 రాష్ట్రాల పబ్లిక్ అనుకుంటున్నారు. జానారెడ్డి సారే అలిగిన నాడు మాటలు వరదలై పారకపోవు, అవతలి పక్షం వనకక మానదు. మాటకు మాట తూటాలు లెక్క వేలుతుంటే ఆ తుఫాన్లా మైకులు కొట్టుకపోక మానవు. ఏంది, నిమ్మలానికే మారుపేరైన జానారెడ్డి సార్ గురించేనా సావిత్రికి ఇంత ఆవేశంగా చెప్తుంది అని అనుకుంటుండ్రా? మరి నడుమ జానారెడ్డి సార్ని చూసిండ్రా ఎట్లా అంటున్నాడో? పెద్దలు జానారెడ్డి గారు జానడు బెత్తడు పంచాది ఇడుస్తూనే లేడు. మల్లోపారి కేటీఆర్ సార్ మీద తీన్మార్ డైలాగులు ఇడిచిండు. చెప్పు సారు. తాగునీరు ఇక్కడ హైదరాబాద్లో తాగుతున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది, జానారెడ్డి చేసింది. ఇప్పుడు వచ్చిన పంచాయతీరాజ్ మినిస్టర్ తాగునీరు కొరకు చేసింది లేదు. ఇంకా సారు ఇంకా మాట్లాడాలంటే సిరిసిల్లకు కూడా 50 కోట్లు నేనే ఇచ్చింది, ఇంకా అవి ఖర్చు కాలేదు ఇప్పటిదాకా. అరే అవునా? ఇంకా ఈ మండల వ్యవస్థను ఏర్పాటు చేసింది జానారెడ్డి. అటువంటి వ్యవస్థని నడపడానికి అయినటువంటి మంత్రులు వీళ్ళంతా ఇప్పుడు. అవును సారు, మొన్న కూడా చెప్పినావు ఇదే మాట, కానీ ఎప్పుడు షురువు చేసినావు సారు? అరే టీడీపీలోనే నేను మంత్రిని మరి. బైసాబ్ అరే ఆయనకు తెలియదు కదా, చంద్రబాబుకి ఏబిసిడీలు తెలియదు దీని గురించి కూడా.
ఏది ఆ మండల్ గురించి అప్పటికి. సరే గాని సారు ఆఖరికి కేటీఆర్ సార్ గురించి ఏమంటావో చెప్పు. ఇక్కడ మమ్మల్ని మాట్లాడమంటుంటే ఏం మాట్లాడతాం, ఏం ఉపయోగం? ఓ రోజు 2 డోళ్ళు తీసుకొని కొట్టుకుంటూ పోవాలి, అటు కొట్టుడు ఇటు కొట్టుడు. 22 తారీఖు నాడు అమరావతి శంకుబండ కార్యానికి పోయినోళ్ళంతా నాలుకెళ్ళి సప్పరించుకుంటూనే వస్తారు. అబ్బా పూతరేకు ఇంకోటి తింటే మంచిగుండు అని మళ్ళా యాద్ చేసుకుంటారు. అరే కాకినాడ కాజకి ఇట్లా నోట్లు వేసుకున్నా అటే కరిగిపోయే, ఇంకోటి ఇస్తాడు అనుకుంటే ఒకటే పీస్ ఇచ్చిండ్రు అని తిండి గురించే మాట్లాడుకుంటారు. మరి అసొంటి వంటకాలు చేయబోతున్నారా నాడు? బైపాస్ మిస్టేక్లో అమరావతి పండుగ దసరా వచ్చింది. లేకుంటే నా సావిత్రక్కను లీవ్ అడిగి 2 రోజులు అమరావతి కాడికి పోదును. నాకు ఎవరు కారటం పంపలేదు, కానీ ఇంత పుట్టమన్ను చెంబే నీళ్లు పట్టుకొని పోతే ఫుర్సత్గా ఆంధ్ర కూర బువ్వలు తినొత్తును. అమరావతి పండుగ నాడు మంచి మంచి భోజనాలు పెడుతున్నారు. మళ్ళా కాకినాడ కాజా, బొబ్బట్లు, పూర్ణం బూరెలు, పూతరేకులు, టాఫేశ్వరం కాజా, నెల్లూరు గారెలు, చక్కెర పొంగలి చేసి పెడతానంట. ఆంధ్ర పబ్లిక్ దసరా పండుగ భోజనాలు అమరావతి కానీ అయ్యేటట్టున్నాయి. ఇక కుతికెల దాకా తిన్నాక ఇంట్లో కూరగాయలకు తీసుకుపోమని చేయి సంచుల పండ్లు ఫలాలు వేసి తోలుతారంట. 3 సార్లు అమ్మవారి దీక్షలు ఉన్నారు కాబట్టి నీళ్ళలో నిమ్మకాయ వండుకొని తాగిపోతారంట. మళ్ళా గట్లనే బయట దేశ పూలకు కమ్మటి వంటలు చేస్తున్నారు. అన్నం బెల్లు కొట్టుడు ఉండదంట. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు పోయి తినొచ్చు అంట. అమరావతి పండుగకు రమ్మంట అని 4 లక్షల మందికి కారట్లు వచ్చి వచ్చిందట చంద్రాలు సారు. గిన్నె తీరిన భోజనాలు ఉంటే ఇంక ఎక్కువ మంది వస్తారు. ఎట్లయినా చంద్రాలు సారు హైదరాబాద్ వచ్చినాక కూడా గిసొంటి దావత్ ఇస్తే బాగుండు, మంచిగా తినొత్తును. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పలేను అనే డైలాగు సినిమాలలో హీరోలు చెప్తే మనం సప్పట్లు కొట్టినాం. కానీ నిజంగా రాజకీయాలల్లా గసొంటి డైలాగులు కొట్టాలంటే ఎన్ని గట్స్ ఉండాలి. చెప్పిన పని చేయకుంటే బండకేసి కొట్టుండ్రి. కొట్టుడు కాదు, అసలు చెప్పిన పనులు చేయకపోతే మేమే మా మొక్కలు చూపించాం అని అనాలంటే ఇంకెంత గుండె ధైర్యం కావాలి. వాళ్ళ మీద వాళ్ళకు ఎంత నమ్మకం ఉండాలి. అదేదో నీళ్ళ కంపెనీకి బొట్టుకి విశ్వాసం అని చెప్పినట్టు అధికార పార్టీ లీడర్లకు కూడా మాటల విశ్వాసం కనిపిస్తుంది. ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నిక పోతే మా వ్యవహారం బాగాలేకపోతే, మన పరిపాలన బాగాలేకపోతే, మీరు ఆశించిన స్థాయిలో లేకపోతే బండకేసి కొట్టే అధికారం మీకు ఎప్పుడైనా ఉంటుంది. సర్కార్ ఏలువడి నచ్చకుంటే మళ్ళా ఎలక్షన్లా బండకేసి ఉతుకుంటారని బల్ల గుద్ది చెప్తున్నాడు కేటీఆర్ సారు. కొత్త రాష్ట్రం, కొత్త సంసారం, పాలోళ్ళుంటారు, పగోళ్ళుంటారు. అందరిని మెప్పేయాలంటే జరంత టైం కావాలట. ఇక నల్ల నీళ్ళ పథకం మీద సీఎం సార్ ఏమంటాడో తెలుసు కదా. తెలియనోళ్ళుంటే ఇనుండ్రో పారి మళ్ళేస్తున్నాం. ఒకవేళ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరం నాటికి మేము ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ ఓట్లు అడగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే ముచ్చట్ను మునుం బట్టి 3 రోజులకోపారి చెప్తుంటారు కడమ లీడర్లు కూడా. కానీ చెప్పినే చేయకుంటే మళ్ళా ఓట్లు అడగం, బండకేష్ కొట్టుండ్రి అని సవాల్ చేసే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటదా? మనకు తెలిసినంత వరకైతే ఉండనే ఉండది. మరి కారు గుర్తోళ్ళు మళ్ళా ఓట్లు అడగం అని కొల్పు పెట్టి చదువుతున్నారంటే అర్థమైంది. బంగారు తెలంగాణకు సర్కార్ ఫుల్ గ్యారంటీ ఇస్తున్నట్టే లెక్క. అసోంటి గ్యారంటీ కాదు, ఐఎస్ఐ ముద్ర గుద్దినట్టే. ఊకుంటే ఉత్తోళ్ళు అంటారని ప్రతిపక్ష పోళ్ళు గిట్లనే లొల్లి చేస్తుంటారు. కానీ మీరైతే మళ్ళా ఎలక్షన్ల దాకా చూడుండ్రి. సర్కార్ పనితనం నచ్చకుంటే ఏం చేయాలనో వాళ్ళే చెప్పిండ్రు కాబట్టి అని సలహా ఇస్తున్నారు బంగారు తెలంగాణ కోసం ఎదురు చూస్తున్నోళ్ళు. మా మంగ్లీ నాకు చేపల పులుసు పట్టుకొస్తా అన్నది. ఏది ఎటు పోయిందో ఏమో, పిలుద్దాం ఉండండి. మంగ్లీ, ఓ మంగ్లీ, ఆగో మళ్ళా ఎడుకోబోతున్నది కదా గిమే. మంగ్లీ, సావిత్రి జర్సేపు ఆగవా? సిసిఎంబి ఆఫీస్ లో చిన్న పని ఉన్నది, చూసుకొని వచ్చేస్తా సరేనా? సిసిఎంబి అంటే ఏది? జీవరాశి పుట్టుకల మీద ప్రయోగాలు చేసి చెప్తుంటారు కదా, గదేనా? గదే. అయినా గా ఆఫీస్ లో నీకేం పనబ్బా? మనది రోషం లేని పుట్టుకట, తరతరాల నుంచి మనకు ఓర్పు ఎక్కువట. గందుకే దాన్ని పోగొట్టుకుందామని వచ్చిన. ఎవరన్నారా మాట? ఇంకెవరు, ఎక్కైనాడు సార్ అన్నాడు. ఈ రోషం లేని జీన్స్ నాకు అస్సలద్దు. అరే మొన్ననే కదా 2 జీన్స్ కొనుక్కుంటే ఒకటి వాపస్ ఇచ్చినావు, మళ్ళీ కూడా వాపస్ ఇచ్చేస్తావా? నీ తమ్ముళ్ళ లెక్కనే నీకు కూడా తెలివి మస్తు ఎక్కువైనట్టున్నది కదా. తొడుక్కునే జీన్స్ కాదు తల్లి, పెయిలుండే జీన్స్. పెయ్యిలుండే జీన్సా? అంటే మన రక్తంలో ఉండే కణాల గురించేనా నువ్వు అనేది?
గదే ఊజ్. మా తాత ముత్తాతల జీన్స్ నాకు అస్సలొద్దు. మంచి రోషం గల్ల జీన్స్ నా రక్తంలోకి ఎక్కించి నన్ను రేసు గుర్రాన్ని చేయమంట గా సిసిఎంబి సైంటిస్టులను. నీ రేషాన్ని రోట్లేసి రుబ్బా రోషం పాశం అనే పిసవట్టినేంది నీకు? చూసినావా, నువ్వు గన్ని మాటలు అంటున్నా కూడా నీ దౌడ శక్తులు ఇరగగొడతలేనంటే నాకు రోషం లేనట్టే కదా. ఏమమ్మో ఏషాలు వేస్తున్నావా? ఏషాలు రోషం రావాలనే సావిత్రి ఈ ఏషాలు. ఓర్పున్నోళ్ళు సహనశీలు అన్న బిరుదు మనకేమద్దు. దా నువ్వు కూడా జీన్స్ మార్పించుకుందురా. అయ్యో బిత్తిరి మంగోలి, అక్క మీద తెలివిని దాచి వాయిదాల మీద పడితే గిట్లనే ఉంటది మరి. అరే మనందరి జీన్స్ మార్పిస్తే మనందరం అగ్గి పిడుగులై గర్జిస్తాం సావిత్రి రా. ఏహే ఆపు నువ్వు. అయినా ఏ జీన్స్ ఎక్కించుకుంటే రజాకార్ల మీద తిరగబడ్డారు మనోళ్ళు. ఏ జీన్స్ మార్పించుకుంటే ఆంధ్ర పాలన అద్దు మన పాలనే ముద్దని కొట్లాటలు చేసిండ్రు. కరెక్టే కదా. కరెక్ట్ లేదు కారం పోలేదు. జీన్స్ ఎక్కించుకొని గాంధీ మహాత్ముడు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్లు ఇంగ్లీష్ వాళ్ళ మీదకి తిరగబడ్డారా? నువ్వు చెప్తుంటే నాకు కూడా రోషం రోరింగ్ చేసే సింహం లెక్కనే తన్నుకొస్తున్నది సావిత్రి. చూసినవా, వాస్తవం చెప్తా అంటే నీకున్న రేషన్ నీకు తెలియకుండానే బయటకు వస్తున్నది. అబ్బా సావిత్రి, గా ఎంకయ్య సార్ ఏమన్నాడు? మన పుట్టుకెళ్ళే ఓర్పున్నది, మన మీదకి ఎవ్వడొచ్చినా సాహో అని సలాం కొట్టి గులాంగిరి చేసినాం. మన జీన్స్ గసొంటి అంటే డౌట్ వచ్చి జీన్స్ మార్పించుకుందామని వచ్చిన. అయ్యో పిచ్చి పిల్ల, మనము వేరేటోళ్లకు గులాంగిరి చేసినాం కావచ్చు కానీ శాతగానోళ్ళం అయితే కాదు. తిరుగుబాటు చేసుట్లా మనోళ్ళని మించిన వాళ్ళు ఎవ్వరుండరు. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. చాలా థ్యాంక్స్ సావిత్రి నా ఐస్ తెరిపించినందుకు. సరే సరే నువ్వు పైసలు పెట్టకు. ఆయనతో రోషం ఎక్కువైతే రేషన్ కార్డు జినిగిపోతుంది, జాగ్రత్త. మరి ఇంట్లో నేను సత్తులు చేసి వచ్చిన, మరి మా సిద్ధులు తినుకుంటున్నాడో తినుకుంటున్నాడో పిలుద్దాం ఉండండి. సతీ అక్క తప్పు చెప్పినా అక్క, తినుకుంటా తిరుగుతున్నా. ఇంకా చూసుకో. అమ్మో నీ తాన శకలు షాన్నే ఉన్నాయి తమ్మి. ఉండాలక్క. అక్క సర్వఫీల్డ్ ఎట్లా చేస్తారు? ఎట్లేండి తమ్మి? బియ్యం పిండి, శనగపప్పు, ఉప్పు, కారం, కయ్యమాకుతో చేస్తారు. అక్క అంబలు ఎట్లా కాస్తారు? జొన్న పిండితోని కాస్తారు. అక్క మానేది అంటే ఎన్ని కిలోలు? మానేడంటే ఎన్ని కిలోలు? 5 కిలోలు. ఎడ్లు కట్టి బాయిలకెళ్ళి నీళ్లు తీసేదాన్ని ఏమంటారు? మోట కొట్టుడు అంటారు. పాతాల గారిగా అంటే ఏంటిది? అయ్యో నూతిలో బొక్కన పడితే తీసేది. అయినా గదొకొచ్చనా? ఇంకొకటి అడుగుతా చెప్తా చూసుకో. గుడాలు ఏమిటితో చేస్తారు? దేంతో చేస్తారేంటి తమ్మా? శనగలు, మక్కలు, బబ్బెర్లు, పెసర్లతో చేస్తారు. అయినా గాని నువ్వెందుకు గినిగానం అడుగుతున్నావు? ఏ అక్క అడిగింది చెప్పకుండా ఏరేటి బిత్తిరి బిత్తిరి క్వశ్చన్లు చెప్పక నువ్వు. అక్క జై బోలో తెలంగాణ ఏ పాటలు ఉన్నా చెప్పు. ఈ సినిమా జై బోలో తెలంగాణ సినిమాలనే ఉన్నది. గోదావరిలో ఉస్కరాలు ఏడైనా చెప్పుకో. పుష్కరాలు ఏడైనాయని అడగాల గాని క్వశ్చన్లనే ఆన్సర్ చెప్తే ఎట్లా? నీళ్ళల్లో అయినాయి. గరి కూడా తెలియదు అక్క నీకు. గీదాన్నే మ్యాజికల్ క్వశ్చన్ అంటారు. అబ్బో నీ క్వశ్చన్ల మీద కొబ్బరి మట్టలయ్యా. అయినా గాని గినిగానం క్వశ్చన్లు ఇప్పుడు ఎందుకు అడిగినవరా నాయన? అక్క ఇంకేంటిది అక్క, గిన్ని ఆన్సర్ క్వశ్చన్లు తెలిసినాయి కదా అక్క. ఇక ఫోరం దా గంట సార్ మనకు కొలివిస్తాడు అక్క. ₹1,00,000 జీతం కూడా ఇస్తారు. దా జల్దీ దా. ఏందేంది గీ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తే గంట సారు కొలువెట్లు ఇస్తారు తమ్మా? గివే ఆన్సర్లు నిన్న అగ్రికల్చర్ పరీక్షలలో అడిగిండ్రు. అరెరెరే ఏంది గీ క్వశ్చన్లను పరీక్షలు అడిగినరా? నేనన్నా అప్లై చేయకపోతే క్వశ్చన్లా నేర్కైనాక చెప్పోతాం జవాబులు అంటే వస్తూనే లేవేమిటి అక్క నువ్వు. గట్లెట్లు ఇస్తారు తమ్మి? గంటా సార్ ఆఫీసర్ కొలువియాలంటే డిగ్రీ చదివి ఉండాలి. అంటే 7వ తరగతి చదివిన వాళ్ళకి ఇయ్యరా ఇప్పుడు? 7వ తరగతి ఏంది తమ్మా? ఇంటర్ చదివిన నాకు కూడా కొలువియ్యరు. మన V6 కాబట్టి ఇంటర్ చదివిన నాకు 7 చదివిన నీకు కొలువిచ్చింది. గివి చెప్పేందుకు చదివేందుకు అమ్మా? 7 చదివినోడు తక్కువ తింటాడు, డిగ్రీ చదివినోడు ఎక్కువ తింటారా? ఎవరు చెప్తే వాళ్ళకే ఇయ్యాలి కొలువు. గట్ల చేస్తే రూల్స్ ఒప్పుకోవుతామ్మా. చదువును బట్టి కొలువు, కొలువును బట్టి క్వశ్చన్లు అడుగుతారు. గంట సార్ అడిగిన ఆన్సర్లకు తక్క గంట కొట్టినట్టు నేను క్వశ్చన్లు చెప్పనా? మళ్ళీ చెల్లండి 7వ తరగతి ఎందుకు పెట్టాలమ్మా? మళ్ళీ అదే డిగ్రీ పెట్టుకోవాలి ఫస్ట్ కా నుంచి. ఎందుకు చదవాలి ఇవన్నీ మళ్ళీ? చూసిండ్రా, మన రాష్ట్రంలో మన కొలువులకు మనూరి క్వశ్చన్లే అడుగుతున్నారు. ఏం లేదులా, వీటన్నిటికీ ఆన్సర్లు తెలవాలంటే రోజు మా తీన్మార్ వార్తలు చూడుండ్రి. బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి,
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి. ఇగో వీళ్ళందరూ ముఖ్యమంత్రులే. నడిమిట్లా నసీబ్ కొద్దీ 5-6 వేరేటోళ్ళు కూడా సీఎంలు అయినరు పొత్తుల రాష్ట్రంలా. ఈడిపోయినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం క్యాండిడేటే అని అన్నారు. ఏడనైనా రెడ్ల ఇల్వ అలాగే ఉంటుంది కదా. మరి గంత పెద్దలను చిన్న చూపు చూస్తే మంచిగుంటుందా? గందుకే సీఎం సార్ చేతికి బొక్కలేని తనాన్ని మళ్ళోపరి చూపించిండు. తెలంగాణ రెడ్ల పంట వండినట్టే పోన్రి. ఆంధ్రప్రదేశ్లో కలిసినప్పుడు రెడ్డి కులపోలకు మంచిగా న్యాయం జరగలే, అందుకని మేం న్యాయం చేస్తామని ముంగడుకొచ్చింది సర్కారు. హైదరాబాద్ పాత బస్తీలో రెడ్డి జన సంఘపోలు పెట్టిన మీటింగ్ కు పోయి వరాలు గుమ్మరిచ్చిండు సీఎం సారు. ఎంత జల్దీ నీలైతే అంత జల్దీన ట్యాంక్ బండ్ చెరువు కట్ట మీద పేరు పోయిన రెడ్డి కులపోల విగ్రహాలు నిలబెడతామని మాట ఇచ్చిండు. కానీ త్వరలోనే తప్పకుండా రావు బహదూర్ వెంకటరామరెడ్డి గారి విగ్రహాన్ని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ట్యాంక్ బండి మీద ప్రతిష్ఠ చేసుకుందాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారిది పెట్టుకోవాలా, రావి నారాయణ రెడ్డి గారిది పెట్టుకోవాలి. సార్ది బొక్కలేని చెయ్యి, నోరు తెరిచి అడుగుడే ఆల్చం లేదు కాదు అనడు. ఈ ముచ్చట మీటింగ్ పెట్టిన వాళ్ళకు కూడా బగ్గా ఎరుకున్నట్టున్నది. సారు మా పూరగాన్ హాస్టల్ నుండి చదువుకునేటందుకు మంచి బంగ్లా కావాలి ఆయన అడగంగానే ఏ దాందేమున్నది, పట్నం శివాల 10 ఎకరాల జాగల 1 నెంబర్ రెడ్డి హాస్టల్ కట్టిస్తా అన్నాడు సీఎం సారు. ఎక్స్టెండెడ్ బిల్డింగ్స్ కట్టడానికి ఒక 10 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం తరపున మంజూరు చేస్తాం. అట్లనే రెడ్డి హాస్టల్ కు సన్న బియ్యం కూడా పంపుతారు. సద్దుల బతుకమ్మకు అన్ని తీర్ల తయారు చేసుకున్నారా? పువ్వు గివ్వు అంతా తెచ్చిపెట్టుకున్నారు కదా. అట్లనే మిషన్ మీద వేసిన కొత్త బట్టలు తెచ్చుకున్నారా అందరూ? క్యాసిట్లు వేసుకొని పాటలు పాడుకుంటా అందరూ గొంతు కలిపి పాటలు పాడేందుకు తయారు కాండ్రి. ఇక మరి మన కాడ సంబరాలు ఎట్లా నడుస్తాయో మనకు తెలిసే ఉంటుంది. కానీ బయటి దేశాలలో బతుకమ్మ సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. దునియాల పువ్వులను పూజించేది మనమే, కానీ ఇప్పుడు దునియా మొత్తం మన పువ్వుల పండుగనే కొలుస్తున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, స్వీడన్, దుబాయ్, కువైట్ ఏ దేశంలో చూసినా మన బతుకమ్మ పాటలే వినబడుతున్నాయి. మన లెక్కనే 9 రోజులు బతుకమ్మ పండుగను మస్తు జోరుగా చేసుకుంటున్నారు అక్కడున్న మనోళ్ళు. పెద్ద పెద్ద బతుకమ్మలను ఎంత సింగారంగా వేర్చిండ్రు కదా. బతుకబోయిన వాళ్ళంతా దుబాయ్లా ఎంత ముద్దుగా ఆడుతున్నారో చూడుండ్రి. ఎమ్మెల్యే రేఖక్క పోయి 4 పాటలను నేర్పొచ్చింది అక్కడోళ్లకు. ఇక అమెరికాలనైతే ఏ పట్నంలో చూసినా మన బతుకమ్మలే కనిపిస్తున్నాయి. తెలంగాణ సంఘాలు పెట్టిన వాళ్ళంతా ఒక్క తానికి చేరి ముద్దుగా ఆడుతున్నారు. పాటలు రాకుంటే మైకుల పాటలు పెట్టుకొని ఆడుతున్నారు. మన V6 బతుకమ్మ పాటలను పెట్టుకొని కాళ్ళు చేతులు గుంజేదాకా ఆడుతున్నారు. అగో పెద్ద పెద్ద బతుకమ్మలను వేర్చిండ్రు. సేమ్ టు సేమ్ మన తాన జరిగినట్టే జరుగుతున్నాయి కదా. చెర్లు కుంటలుంటే అందులో బతుకమ్మలను వేసిండ్రు. లేని జాగలల్లా సపరేట్ గా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇగో ఇట్లా ఇక దసరా పండుగ నాడు అలాయ్ బలాయ్ తీసుకుంటారు మన తాన తీసుకున్నట్టే. ఏ దేశంలో ఉన్నా వీళ్ళు మన పండుగలు పబ్బాలు మరవకుండా చేసుకుంటున్నందుకు మనం కూడా మురవాల్సిందే. అట్లనే మన దేశంలో బొంబాయిలో మస్తు జోరుగా చేసిండ్రు బతుకమ్మ పండుగను. ఇక సద్దుల బతుకమ్మ కోసం పట్నంలో ట్యాంక్ బండ్ను రంగురంగుల లైట్లతోని షింగారిస్తున్నారు. 30,000 బతుకమ్మలను వేరుస్తున్నారు. చెరువు కట్ట మొత్తం పువ్వుల వనం కాబోతున్నది. పగటిల్ నుంచి అర్ధమరాత్రి దాకా ఆటలు పాటలు ఓ చిన్నగుంటది ఆ పండుగ. ఇక ఇయాల ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబరాలకు మా మంగ్లి పోయింది. ఉద్యోగులతోని ఆడింది, మంచి మంచి పాటలు ఆడింది. ఇద్దరి చంద్రుల ముద్దుల కలయిక, ఇంతకంటే ఏం కావాలి పబ్లిక్ కిగా?
బంగారి తెలంగాణకు సర్కార్ పట్టు చేస్తామని లీడర్లు పెడుతున్నారు ఒట్టు. అమరావతి పండగకు కమ్మటి భోజనం, లక్షల మంది పోతారట ఆంధ్ర జనం. దునియాకు వరుసుకున్న బతుకమ్మ, మస్తు ఆనందపడుతుండొచ్చు గౌరమ్మ. సర్కార్ కొలువులకు పర్ఫెక్ట్ అయిన సత్తి. జై బోలో తెలంగాణ. ఏ పాటలు ఉన్న చెప్పు ఈ సినిమా? కాదు, ఏ సినిమాలు ఉన్న చెప్పు ఈ పాట? మంగ్లీకి కావాలనట రోషమచ్చే రక్తం. రోషం రావాలనే సావిత్రి ఈ ఏషాలు, ఓర్పున్నోళ్ళు సహనశీలులు అన్న బిరుదు మనకేమొద్దు. చూసేసిరు కదా ఎగివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళా పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.